నమస్తే, వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాలలో 5 ఏళ్లలో ప్రజలకు మున్సిపల్ కౌన్సిల్ ద్వారా మెరుగైన సేవలు అందించాం మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లు. నంద్యాల ప్రజలకు ఇంటి పన్ను బకాయిలపై వడ్డీ మొత్తంలో 50% వరకు రాయితీ కల్పిస్తున్నట్లు కమిషనర్ శేషన్న వెల్లడి. నంద్యాల మున్సిపల్ కౌన్సిల్లో ఉద్రిక్తత వాతావరణం. కౌన్సిలర్ కృష్ణమోహన్ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం. రాజకీయాలు నాకొద్దు అంటూ వెళ్లిపోయిన కృష్ణమోహన్. పేద ప్రజలకు అభయహస్తం ఇచ్చే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బాధిత కుటుంబాల సభ్యులకు అందజేసిన ఎన్ఎండి ఫిరోజ్, తాత్రెడ్డి, తులసిరెడ్డి. మున్సిపల్ కౌన్సిల్ సమావేశం చివరి రోజు సమావేశం భావోద్వేగ భరిత వాతావరణంలో ముగిసింది. గత 5 ఏళ్ల పాటు ప్రజలకు సేవలు అందించిన కౌన్సిలర్లు. నంద్యాల జిల్లా వ్యాప్తంగా అసాంఘిక చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై డ్రోన్ కెమెరాలతో నిఘా. బహిరంగంగా మద్యం సేవిస్తున్న వారిపై కేసు నమోదు. నంద్యాల టెక్కే ప్రాంతంలో అమృత పథకం పైప్ లైన్ పగిలిపోవడంతో తాత్కాలికంగా నీటి సరఫరాలు అంతరాయం. నీటి సరఫరా నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు. నంద్యాల పొన్నాపురం కాలనీ నుంచి అయ్యలూరు మెట్టకు వెళ్లే వాహనదారులు కేసీ కాలువ కట్టపై ప్రమాదకరంగా ప్రయాణం. అదుపు తప్పితే పెను ప్రమాదం. నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ప్రజా ప్రయోజనానికి సంబంధించిన కీలక అంశంపై విస్తృత చర్చ. పట్టణ అభివృద్ధికి దోహదపడే మాస్టర్ ప్లాన్ రోడ్ల ప్రతిపాదనపై కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా వెల్లడి. నంద్యాలలో 5 ఏళ్ల పాటు కౌన్సిలర్ల పదవి ముగించడంతో కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్లను ఘనంగా సత్కరించిన మున్సిపల్ కమిషనర్ చైర్పర్సన్ మహబూనిసా. 5 ఏళ్లలో ప్రజలకు మున్సిపల్ కౌన్సిల్ ద్వారా మెరుగైన సేవలు అందించామని మున్సిపల్ చైర్మన్ షేక్ మహబూనిసా కౌన్సిలర్లు అన్నారు. 5 ఏళ్లలో నంద్యాల పట్టణం అభివృద్ధిలో తాము ప్రజాప్రతినిధులుగా భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ నెల 17వ తేదీతో మున్సిపల్ పాలక వర్గం గడువు ముగిసింది. ఇక నుండి నంద్యాల మున్సిపాలిటీ ప్రత్యేక అధికారి పాలనలో నడుస్తోంది. ఈ నేపథ్యంలో నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశం చివరి మంగళవారం మున్సిపల్ చైర్పర్సన్ మహబూనిసా అధ్యక్షత జరిగింది. మున్సిపల్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశంలో అజెండాలోని 40 అంశాలను సభ్యుల నుండి ఆమోదం లభించింది. ఇప్పటికే 5 ఏళ్లలో ఇప్పటి వరకు 62 కౌన్సిల్ సమావేశాలు నిర్వహించామని మున్సిపల్ చైర్పర్సన్ షేక్ మహబూనిసా అన్నారు. అజెండాలో 20వ అంశం అధ్యక్ష, నంద్యాల పట్టణ పరిధిలోని ట్రాఫిక్ నియంత్రణ, పాదచారుల భద్రత మరియు భద్రత దృష్ట్యా 7 జంక్షన్స్ మనం ఐడెంటిఫై చేసేసి ఇప్పుడున్నటువంటి నంద్యాల పట్టణ ప్రజలకు మున్సిపాలిటీ శుభవార్త తెలిపింది. ఇంటి పన్ను బకాయిలపై వడ్డీ మొత్తంలో 50% వరకు రాయితీ కల్పిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ శేషన్న ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంటి పన్నుతో పాటు ఖాళీ స్థల పన్ను, కుళాయి పన్నులపై ఉన్న వడ్డీ బకాయిలలో కూడా తగ్గింపు వర్తిస్తుందని తెలిపారు. పట్టణ ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ పెండింగ్ పన్నులను చెల్లించాలని సూచించారు. ఈ రాయితీ పథకం ఈ నెల 31వ తేదీన వరకు మాత్రమే అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. గడువు ముగిసిన తర్వాత మళ్లీ సాధారణ విధానంలో వడ్డీలు వసూలు చేయబడతాయని హెచ్చరించారు. పట్టణ అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేయడానికి పన్నుల వసూలు కీలకమని పేర్కొన్న కమిషనర్ ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పన్నులు చెల్లించే మున్సిపల్ అభివృద్ధికి తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు. మొత్తానికి రాయితీ ద్వారా ప్రజలకు ఆర్థిక ఉపశమనం కలిగే అవకాశం ఉండగా మున్సిపాలిటీ ఆదాయం పెరిగి అభివృద్ధి పనులకు దోహదం చేయనుంది. ఆ మున్సిపాలిటీలో వచ్చేటువంటి ఆర్థిక ఆదాయాలను దృష్టిలో పెట్టుకొని అక్కడ ప్రజలకు సౌకర్యాలు కల్పించాలి. ఆ క్రమంలో మున్సిపాలిటీకి ప్రధాన ఆదాయ వనరు మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రాపర్టీ ట్యాక్స్. ప్రాపర్టీ ట్యాక్స్ కట్టేటువంటి విషయంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులను కానీ
ఇతరత్ర అంశాలను కానీ ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని ఎవరైతే సకాలంలో ప్రాపర్టీ ట్యాక్స్ క్లియర్ చేయలేదో చెల్లించలేదో అలాంటి వారికి వడ్డీ పడుతుంది. కాబట్టి ప్రభుత్వం అన్ని విషయాలను ఆలోచించి ఇచ్చేసి అలాంటి వారందరికీ ఒక శుభవార్తను అందిస్తుంది. అదేంటంటే ఇంకా ఎవరైతే వడ్డీతో సహా ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాలో అలాంటి వారికి వడ్డీలో 50% రాయితీ కల్పించింది. అనగా ఒక ఇంటి యజమాని 1,000 రూపాయలు ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాల్సి వస్తే అందులో దానికి ఒక 200 రూపాయలు వడ్డీ పడితే కనుక ఆ 200 రూపాయల వడ్డీలో 50% రాయితీ అంటే 100 రూపాయలు రాయితీ వస్తుంది. ఇందులో ఆ యొక్క రాయితీ ఆయనకు లభించాలి అంటే కనుక ఈ రోజు ఉన్నటువంటి ప్రిన్సిపల్ డబ్బు ఏదైతే ఉందో 1000 రూపాయలు ప్లస్ రాయితీ అయినటువంటి 50% రాయితీ వెళ్ళిపోగా ఉన్నటువంటి 100 రూపాయలు 1,100 రూపాయలు ఆయన క్లియర్ చేయగలిగితే కనుక ఆయనకు ఆ యొక్క వడ్డీ రాయితీ లభిస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించి మీరు ఈ యొక్క సదవకాశాన్ని సువర్ణావకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటూ ఎవరైతే ఇంకా ప్రాపర్టీ ట్యాక్స్ కట్టకుండా ఉన్నారో అలాంటి వారందరూ కూడా మీరు యొక్క వడ్డీ రాయితీని సద్వినియోగపరచుకుంటారని కోరుకుంటున్నాము. మా యొక్క మున్సిపాలిటీ నుంచి రెవెన్యూ సిబ్బంది అలాగే ఇతర స్టాఫ్ కూడా వస్తారు. వారు వచ్చినప్పుడు సమాచారం అందిస్తారు. ఆ సమాచారాన్ని మీరు చెక్ చేసుకొని ఓకే అనుకుంటే కనుక వెంటనే మీ ఇంటి సంబంధించినటువంటి ప్రాపర్టీ ట్యాక్సెస్ కావచ్చు ఇవి క్లియర్ చేయాల్సి కోరుతున్నాను. అదేవిధంగా వాటర్ ఛార్జెస్ సంబంధించి కూడా చాలా డ్యూస్ ఉన్నాయి. సో అందువల్ల ప్రాపర్టీ ట్యాక్స్తో పాటుగా ఆ యొక్క నీటి పనులకు సంబంధించి కూడా అవి కూడా క్లియర్ చేయాల్సి కోరుతున్నాను. ఎందుకంటే మీరు ఇచ్చేటువంటి ప్రతి రూపాయిని కూడా సద్వినియోగపరచడానికి సిద్ధంగా ఉన్నామనేసి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ రోజుతోటి మున్సిపల్ కౌన్సిల్ యొక్క 5 సంవత్సరాల కాలం పీరియడ్ కంప్లీట్ అయింది. రేపటి నుంచి మున్సిపాలిటీ నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ఈ రోజు ఉద్రిక్తత వాతావరణంలో కొనసాగింది. సమావేశం సందర్భంగా కౌన్సిలర్ కృష్ణమోహన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధికారులపై మండిపడ్డారు. తన ప్రసంగంలో కృష్ణమోహన్ మాట్లాడుతూ మా కుటుంబం గత అనేక సంవత్సరాలుగా రాజకీయాల్లో కొనసాగుతూ ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసింది. నేను వ్యక్తిగతంగా గత 20 సంవత్సరాలుగా కౌన్సిలర్ గా పనిచేస్తున్నాను. కానీ ఇంత దారుణమైన కౌన్సిల్ సమావేశాన్ని నా రాజకీయ జీవితంలో ఎప్పుడు చూడలేదని అన్నారు. అలాగే మా వార్డులో ఒక చోట కూడా సరైన అభివృద్ధి జరగలేదు. కౌన్సిల్ సమావేశానికి వచ్చామా వెళ్లామా అన్న భావన కలుగుతోంది. ప్రజల సమస్యలను పట్టించుకునే విధంగా వ్యవహారం కొనసాగుతుందంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఆవేదన కూడా వ్యక్తం చేశారు. వ్యాఖ్యల అనంతరం ఆయన అకస్మాత్తుగా సమావేశాన్ని వదిలి వెళ్లిపోవడంతో అక్కడ ఉన్న ఇతర కౌన్సిలర్లు ఒకసారిగా షాక్ గురయ్యారు. సమావేశంలో కొంతసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. ఘటన నంద్యాల మున్సిపల్ వర్గాలు చర్చనీయాంశంగా మారింది. అధికారులు ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. గురించి క్లారిటీ కావాలంటే దయచేసి గౌరవ సభ్యులు అనేటువంటివి మన పట్టణానికి ఇవి కొత్తగా ఉన్నటువంటి అడ్వర్టైజ్మెంట్ సిస్టమ్స్ మేడం, వాటిని ఏ విధంగా వారు ఎరెక్ట్ చేస్తారు ఈ విషయాలపైన ఎస్టిమేట్స్ కాస్ట్ ఎంత అవుతుంది అని చెప్పేసి మన మున్సిపాలిటీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. వారికి 9 to 13 years 9 + 3 years వాళ్ళకి ఇచ్చినప్పుడు రాయల్టీ ఏ వైపున ఎంత వైపు మనం కలెక్ట్ చేయాలని చెప్పేసి కూడా ఇది తీసుకొచ్చినటువంటి క్రమం అయితే చాలా చక్కగా ఉంది అధ్యక్ష. మున్సిపల్ ఆఫీస్ జంక్షన్ మొదలుకొని అధ్యక్ష సభకు నమస్కారం అధ్యక్ష. ముందుగా రంజాన్ మరియు ఉగాది శుభాకాంక్షలు అధ్యక్ష కౌన్సిల్ తరఫున. అదిగా అధ్యక్ష ప్రతి ఒక్కరూ మా వార్డు ఇంత డెవలప్ అయిందని చెప్పుకున్నారు అధ్యక్ష. నేను మాత్రము ఏం డెవలప్ చేస్తున్నా అధ్యక్ష, ఉన్న వాసన చెప్తాను. మళ్ళా నా తప్పో తెలియదు, మీరు చైర్మన్ కావడమో తెలియదు అధ్యక్ష. అధ్యక్ష నా తప్పు మీరు చైర్మన్ గా మా కోడలుగా అని చెప్పుకోవడం కూడా నాకు గ్రేటే ఉంది. అయినా వాళ్ళ అధికారులను సహకరించలేదు. నా వార్డులో ఎలాంటి అభివృద్ధి జరగాలి అధ్యక్ష. ప్రతి ఒక్కరు మాత్రం నా వార్డులో కోర్టు జరిగినాయి, 8 కోట్లు జరిగినాయి, 6 కోట్లు జరిగాయి అధ్యక్ష. నా వార్డులో ఎలాంటి అభివృద్ధి జరగలేదు అధ్యక్ష. కనీసం నా ఇంటి ముందర రోడ్ వేసుకున్న పరిస్థితి అంటే అధ్యక్ష పరిస్థితి ఏం చేయాలి. అయిపోయింది 60 నెలలు కార్యక్రమం అయిపోయింది.
ఇది మేము 6వ సారి 5వ సారి కౌన్సిల్ అయినా కానీ ఇంత క్షోభ ఎప్పుడు అనుభవించాలి అధ్యక్ష. ఈ కౌన్సిల్ ఉన్న క్షోభ ఎప్పుడు అనుభవించలేదు. ఇలాంటి కౌన్సిల్ మళ్ళీ రాకూడదు అని కూడా నేను కూడా ఇలాంటి కౌన్సిల్ రాకూడదు అని కూడా కోరుకున్నా అధ్యక్ష. నేను 6వ సారి నేను చూసిన అధ్యక్ష. ఇంత రోజున ఇంత కౌన్సిల్లో నాకు విలువ లేదనేది నాకు తెలిసిపోయింది అధ్యక్ష. ఆఫీసర్లు కూడా సహకరించలేదు నాకైతే. అది పవన్ సార్ అయితే వస్తాడు, పాపం ఆయన వస్తాడు, చేయాలని ప్రయత్నం చేస్తాడు. ఆ జనరల్ ఫండ్ అంటాడు, ఇది కాదన్న అంటారు. 15th ఫైనాన్స్ అంటారు. 15th ఫైనాన్స్ లో మాకు పెట్టేది ఎవరు ఉన్నారు? మీ వార్డులో ఏమో అధ్యక్ష సందుకు రోడ్డు వేయించుకున్నారు అధ్యక్ష. మా వార్డు మొత్తం పక్కనే మా మామ అనేది కూడా మర్చిపోయారు అధ్యక్ష. మీరు అందుకే అండి చెప్పిస్తున్నాము. మీ వార్డులో కానీ ఎంతవరకు చెప్పిందో తెలుసు. చెప్పండి అధ్యక్ష, మీరే చెప్పండి, ఉన్నారు కదా చెప్పండి. అడగదే ఏముండదు. మనం కూడా లాస్ట్ కౌన్సిల్ అనేది కూడా నేను అనుకుంటున్నాను అధ్యక్ష. దయచేసి నా తరఫున ఏమన్నా తప్పు జరిగితే అధికారులకు కూడా క్షమించమని కోరుకుంటున్నాను. అలాగే కౌన్సిల్ సభ్యులకు కూడా నా తరఫున ఏదన్నా తప్పు జరిగితే క్షమించమని కోరుకున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. ఈ సన్మానానికి కూడా నేను అర్హుడిని కదా అధ్యక్ష, నాకు తెలిసి. థ్యాంక్ యూ అధ్యక్ష. నెక్స్ట్ అండి, ఎవరైనా మాట్లాడదలుచుకున్నారు? సభకి నమస్కారం అధ్యక్ష. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దేవుని నంద్యాల నియోజకవర్గంలో మంత్రి ఫరూక్ తనయుడు నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ప్రజలకు నేనున్నానంటూ భరోసా కల్పిస్తున్నారు. ప్రజలు ఆపద సమయాల్లో అందించే మెడికల్ రియంబర్స్మెంట్ ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు ఈ రోజు నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గత 4 రోజుల కిందట మంత్రి ఫరూక్ ఇచ్చిన తర్వాత మిగిలిన 24 చెక్కులను బాధిత కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ నంద్యాల నియోజకవర్గ వ్యాప్తంగా 23వసారి 33,57,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బాధిత కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం అనారోగ్యంతో వైద్యం చేయించుకున్న లబ్ధిదారులకు ఆర్థికంగా ఆదుకునేందుకు సహాయ నిధిని అందిస్తున్నట్లు తెలిపారు. నంద్యాల టౌన్, నంద్యాల మండలం మరియు గోస్పాడు మండల ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందించారు. ముఖ్యమంత్రి సహాయ నిధిని అందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మంత్రులు నారా లోకేష్, ఎన్ఎండి ఫరూక్లతో పాటు ఫిరోజ్ ఫయాజ్లకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే కార్యక్రమంలో మార్కఫై డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జిల్లాల శ్రీరాములు, మాజీ కౌన్సిలర్ కృపాకర్, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ ఈ రోజుకి మనకు 23వసారి మనం పంచడం జరుగుతుంది. దాదాపు మనకు వచ్చేసి నంద్యాలలో 398 మెంబర్స్కి మనం ఇచ్చినాము. టోటల్ చెక్స్ ఈరోజు వచ్చేసి 29. దీంట్లో ఆల్రెడీ మన మినిస్టర్ గారు 5 చెక్స్ ఇచ్చారు. దాని తర్వాత మిగిలినది మనం ఇస్తున్నాము. టోటల్ అమౌంట్ నంద్యాలకి ఇప్పుడు వరకు రిలీజ్ అయింది 2,94,54,530 రూపీస్. ఏమన్నా దాని తర్వాత ఈరోజు టోటల్ అమౌంట్ వచ్చేసి 33,57,000. ఇది సీఎం రిలీఫ్ ఫండ్. నేను దాదాపు చాలా మందికి చెప్తున్నాను, ఎవరన్నా పేద ప్రజలు ఎవరన్నా ఉంటే, బీదోళ్ళు ఎవరన్నా ఉంటే, ఎందుకంటే హాస్పిటల్ వెళ్ళాలంటేనే ఒక టెస్ట్కే 10,000 అవుతుంది. మనం ఒక చిన్న ఆపరేషన్ జరిగినా దాదాపు లక్షల్లో బిల్స్ అవుతున్నాయి. అట్లాంటి సమయంలో మనకు అట్లీస్ట్ ₹1,00,000 అయితే మనకు దాదాపు రిటర్న్ 40,000 అన్న 50,000 అన్న రిటర్న్ వస్తుంది. అట్లాంటి ఒక మంచి పని చేస్తున్నారు మన గవర్నమెంట్. కంపల్సరీ నేను ఒకటే అంటున్నాను, ఇది పార్టీ అని కాదు, ఎవరన్నా పేద ప్రజలు ఎవరన్నా నిజంగా అవసరం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మీరు ముందుకు వచ్చి సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకోండి. ఖచ్చితంగా మా వాళ్ళు ఫస్ట్ దాన్ని చెక్ చేసుకొని దానికి మొత్తం కరెక్ట్ ఉందా లేదా మళ్ళీ ఒకసారి వాళ్ళు చెక్ చేసి ఒకవేళ ఏమన్నా దాంట్లో ఒక సిగ్నేచర్ తప్పున్నా కానీ మళ్ళీ అది రిటర్న్ వస్తుంది. అది రాకుండా మళ్ళీ మీకు ఇక్కడనే చెక్ చేసి మళ్ళీ మనమంతా తీసుకుపోయి మినిస్టర్ గారిని ఇస్తే ఆ పిఏ అక్కడ తీసుకుపోయి అక్కడ సీఎం ఆఫీస్లో ఇస్తే అక్కడ మీకు కరెక్ట్ 6 నెలల లోపలనే మీకు చెక్స్ వస్తుంది. దానికోసం మీరు అందరూ ఫస్ట్ ధన్యవాదాలు చెప్పుకోవాల్సింది మన చంద్రబాబు నాయుడు గారికి, దాని తర్వాత నంద్యాలలో మన ఫరూక్ గారికి. ఎందుకంటే అదే పనిగా వేరే కాన్స్టిట్యున్సీస్లో ఉంటే డైరెక్ట్ పోయి మీరు చెక్స్ ఇవ్వాలి. ఇక్కడ నంద్యాల కాన్స్టిట్యున్సీనే మీరు చెక్స్ ఇస్తే తీసుకుపోయి మనం సబ్మిట్ చేస్తున్నాం. ఓకే, దానికోసం మళ్ళీ ఒకసారి అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. పూజ్యులు పెద్దలు మన మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫరూక్ గారి ఆధ్వర్యంలో నంద్యాల నియోజకవర్గంలో మరి పేదవారైనటువంటి యాక్సిడెంట్ అయినటువంటి అందరికీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్, మోడీ గారు కూటమి ప్రభుత్వంలో నంద్యాల నియోజకవర్గంలోని కార్యకర్తలకు తెలుగుదేశం సభ్యత్వం ఉన్నా లేకపోయినా యాక్సిడెంట్ అయ్యి
మరి పేదవారు ఆసుపత్రిలో డబ్బులు ఖర్చు పెట్టుకుని వారికి తెలుగుదేశం పార్టీ తరఫున మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సీఎం ఫండ్ కింద మరి ప్రత్యేకంగా వాళ్లకు డబ్బులు చెక్కులు రావడం జరిగింది. కొన్ని లక్షల రూపాయలు ఈరోజు పేదలకు మరి ఎన్ఎండి యువ నాయకుడు ఎన్ఎండి ఫిరోజ్ గారి ఆధ్వర్యంలో అందరికీ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. బ్యాంకులో వేసుకొని వాళ్ళు డబ్బులు తీసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాము. మరి తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించాలని మీరు మర్చిపోకుండా రేపు జరగబోయే కౌన్సిలర్ ఎలక్షన్లలో సర్పంచులు కానీ మరి ప్రతి ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాం. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశం చివరి రోజు సందర్భంగా ఈరోజు జరిగిన సమావేశం భావోద్వేగ భరిత వాతావరణంలో ముగిసింది. గత 5 ఏళ్ల పాటు ప్రజలకు సేవలు అందించిన కౌన్సిలర్లు తమ పదవి కాలం ముగియడంతో ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో పలువురు కౌన్సిలర్లు మాట్లాడుతూ 5 ఏళ్ల పాటు ప్రజలతో కలిసి పనిచేయడం, వారి సమస్యలను పరిష్కరించడం ఒక గొప్ప అనుభవం. ఈ రోజు చివరి రోజు కావడంతో చాలా బాధగా ఉందన్నారు. ప్రజలతో ఏర్పడిన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఇంకా కొందరు కౌన్సిలర్లు ప్రజల ఆశీస్సులు, దేవుని అనుగ్రహం ఉంటే రాబోయే రోజుల్లో మళ్లీ కౌన్సిలర్లు ఎన్నికై ప్రజలకు సేవ చేసే అవకాశం వస్తుందని ఆశిస్తున్నామని తెలిపారు. కొందరు కౌన్సిలర్లు తమ పదవి కాలంలో చేసిన అభివృద్ధి పనులను గుర్తు చేసుకున్నారు. మొత్తానికి నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశం చివరి రోజు భావోద్వేగంతో నిన్న సందర్భంగా నిలిచింది. అయితే కౌన్సిలర్లు ప్రజల సేవలో గడిపిన కాలాన్ని స్మరించుకుంటూ భవిష్యత్తులో మళ్లీ ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. అజెండాలో 20వ అంశం అధ్యక్ష, నంద్యాల పట్టణ పరిధిలోని ట్రాఫిక్ నియంత్రణ, పాదచారుల భద్రత మరియు భద్రత దృష్ట్యా 7 జంక్షన్స్ ను మనం ఐడెంటిఫై చేసేసి ఇప్పుడున్నట్టు గత 5 సంవత్సరాల నుంచి ఈ మున్సిపాలిటీలో ఎంతో దిగ్విజయంగా మున్సిపాలిటీ నడిపించినటువంటి చైర్పర్సన్ గారికి, అదేవిధంగా మాకు ఇక్కడ మాట్లాడే అవకాశాన్ని, ఒక కౌన్సిలర్గా స్థానాన్ని మాకు అందించినటువంటి నా 6వ వార్డు ప్రజలందరికీ పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మాకు కౌన్సిలర్గా నియమించేందుకు ఒక సీట్ ఇచ్చినటువంటి మా అన్న శిల్పా రవిచంద్రన్నకి నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ 5 ఏళ్లలో 6వ వార్డుకు ఎంతో అభివృద్ధి పనులు మీ వల్ల మాకు జరిగాయి. ప్రజలకు చాలా మంచి కార్యక్రమాలు చేశాము. వీటన్నిటికీ మాకు సహకరించినటువంటి ప్రతి ఒక్క మున్సిపల్ అధికారికి, అలాగే మున్సిపల్ కార్మికులకు, లైటింగ్ డిపార్ట్మెంట్ వారికి, మున్సిపల్ వాటర్ వర్క్స్ వారికి, అదేవిధంగా శానిటేషన్ సిబ్బంది వారికి, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వారికి నేను పేరున ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అంతేకాకుండా మరొకసారి మాకు ఎంతో చివరి మీటింగ్ అంటేనే మాకు ఎంతో మనసుకు విధమైన బాధగా ఉంది. మా తోటి కౌన్సిల్ అందరికీ నేను పేరున ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మరి ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్ మళ్ళీ అందరం మనం ఇక్కడనే కలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి, మా గురుగారైనటువంటి శ్రీ శిల్పా మోహన్ రెడ్డి అంకుల్ గారికి వారి ఆశీస్సులు మాకు ఎల్లప్పుడూ ఉండాలని, నన్ను ఈ స్థానంలో కూర్చోబెట్టిన మా తల్లిదండ్రులకు నేను రుణపడి ఉంటానని వారికి నేను పాదవందనాలు చేసుకుంటూ అందరికీ ధన్యవాదములు. చైర్పర్సన్ మాబునిషా గారికి, నాతోటి కౌన్సిలర్లకు, ఇక్కడ ఉన్న అధికారులకు, ఇక్కడ ఉన్న మీడియా మిత్రులకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అధ్యక్ష, ఈ రోజు ఇక్కడ నించొని మాట్లాడుతున్నానంటే దానికి కారణం మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మరియు మాజీ మంత్రి వర్యులు శ్రీ శిల్పా మోహన్ రెడ్డి గారు, మరియు మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు, మరియు మాజీ సుబ్బారెడ్డి కౌన్సిలర్ గారు, మరియు నాయక గారికి నా శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అధ్యక్ష, నా ప్రభుత్వంలో నా వార్డులో ఏ వర్కులు జరిగినాయో నేను ఈ మీడియా ద్వారా తెలియజేయాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీరామ్ టాకీస్ బ్యాక్ సైడ్ అధ్యక్ష సిసి రోడ్డు డ్రైనేజ్ చేయడం జరిగింది అధ్యక్ష. మరొకటి సాయిబాబుడి సంద అధ్యక్ష సిసి రోడ్డు వేయడం జరిగింది అధ్యక్ష. కరెంట్ ఆఫీస్ బ్రిడ్జి దగ్గర నుండి గాయత్రి టెంపుల్ వరకు పైప్ లైన్ వేయడం జరిగింది అధ్యక్ష. సిసి రోడ్డు ప్యాచ్ వర్క్ కూడా వేయడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, మరొకటి మళ్ళీ సంద అధ్యక్ష సిసి రోడ్డు డ్రైనేజ్ కూడా వేయడం జరిగింది అధ్యక్ష. మరొకటి అధ్యక్ష సాయిబాబు గుడి సంద మళ్ళీ డ్రైనేజ్ కూడా వేయడం జరిగింది అధ్యక్ష. మరొకటి అధ్యక్ష మళ్ళీ సందులోనే మళ్ళీ సిసి రోడ్ కూడా వేయడం జరిగింది అధ్యక్ష. దీనికి అన్నిటికీ అయిన ఖర్చు 1,78,00,000 అధ్యక్ష. మరొకటి అధ్యక్ష, నాడు నేడు కింద కూడా దగ్గర 55 కరెంట్ పోల్స్ వేపించినాము, 3 ట్రాన్స్ఫార్మర్లు వేపించినాము అధ్యక్ష. మరొకటి నాడు నేడు కింద కూడా
గడప గడప ప్రోగ్రామ్ అప్పుడు 45 కరెంట్ పోల్స్ చేయించిన అధ్యక్ష, 3 ట్రాన్స్ఫర్ కూడా చేయించిన అధ్యక్ష, నాడు నేడు కింద కూడా స్కూల్ మరమ్మతులు చేయడం జరిగింది అధ్యక్ష. వీటన్నిటికీ కలిపి అమౌంట్ 1,78,00,000 రావడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, గత ప్రభుత్వంలో 2019 సంవత్సరానికి గాను నా వార్డులో 200 పింఛన్లు ఉన్నాయి అధ్యక్ష. 2019 సంవత్సరం ఉంటే 2024 సంవత్సరం గాను 538 పింఛన్లు వచ్చాయి అధ్యక్ష. అంటే దాదాపుగా మన ప్రభుత్వంలో 338 పింఛన్లు మనకు మా వార్డుకు రావడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఇదే కాకుండా నా సొంత డబ్బులతో నేను వార్డులో కొన్ని వర్కులు చేయడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఓటు వచ్చేసి కేవీ 33 లైన్ అధ్యక్ష, ఇళ్ల పైన అధ్యక్ష. అది మా ఎమ్మెల్యే గారి సహారంతో అది తీసేసి చాలా కాలం ఎడం కూడా జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, సంక్షేమ పథకాలు అధ్యక్ష, ప్రతి ఇంటికి సంక్షేమ పథకం మేము అందజేసినాం అధ్యక్ష. సంక్షేమ పథకాలకు నా వార్డుకు వచ్చిన అమౌంట్ అధ్యక్ష 27,12,03,403 రూపాయలు నా వార్డుకు రావడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, నాకు ఈ 5 సంవత్సరాలు మేము పార్టీకి ఎలాంటి మస్తా లేకుండా మేము పని చేసినాం అధ్యక్ష. నాకు ఇక్కడ ఉన్న అధికారులు, మున్సిపాలిటీ అధికారులు, మున్సిపాలిటీ వర్కర్లు, మీడియా మిత్రులు ఈ 5 సంవత్సరాలు నాకు సహకరించినందుకు నేను వీళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నంద్యాల జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో చట్ట వ్యతిరేక అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచాలన్న జిల్లా ఎస్పీ సునీల్ శరణ్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అటవీ పరిసర ప్రాంతాల్లో, గ్రామ పట్టణ శివారు ప్రాంతాల్లో భద్రతా చర్యలను మరింత బలోపేతం చేసేందుకు, చట్ట వ్యతిరేక అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీస్ శాఖ ప్రత్యేక డ్రోన్ ఏర్పాటు చేసింది. అక్రమ కార్యకలాపాలు, ప్రజా భద్రతకు విఘాతం కలిగించే పరిస్థితులు ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని తెలిపారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం వారిని గుర్తించి కేసులు నమోదు చేస్తామన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఇటువంటి డ్రోన్ పర్యవేక్షణలు తరచుగా నిర్వహించడం ద్వారా జిల్లాలో అసాంఘిక చట్ట వ్యతిరేక నేర కార్యకలాపాలను అరికట్టడం జరుగుతుందని, అయితే మీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు అనుమానాస్పదం కలిగినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. నంద్యాల పట్టణంలోని టెక్కే ప్రాంతంలో అమృత పథకం పైప్ లైన్ పగిలిపోవడంతో తాత్కాలికంగా నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఈ ఘటన కారణంగా రాత్రి నుంచి పట్టణంలోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమాచారం అందుకున్న వెంటనే మున్సిపల్ అధికారులు స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు. పైప్ లైన్ దెబ్బతిన్న ప్రాంతంలో మున్సిపల్ సిబ్బంది ఆగమేఘాల మీద పనులు ప్రారంభించి మరమ్మతులను వేగవంతం చేస్తున్నారు. అమృత పథకం కింద ఏర్పాటు చేసిన ప్రధాన పైప్ లైన్ పగిలిపోవడంతో సరఫరా వ్యవస్థకు అంతరాయం కలిగిందని తెలిపారు. అయితే ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా త్వరితగతిన పనులు పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో పట్టణ ప్రజలు సహకరించాలని కోరారు. అధికారులకు సహకారం అందించాలని, పనులు పూర్తయిన వెంటనే సాధారణ నీటి సరఫరా పునరుద్ధరించబడుతుందని వెల్లడించారు. నంద్యాల పట్టణ శివారు ప్రాంతమైన పొన్నాపురం కాలనీ నుంచి అయ్యలూరు మెట్టకు వెళ్లేందుకు వాహనదారులు కేసీ కాలువ కట్టపై ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. నంద్యాల పట్టణంలోకి వెళ్లేందుకు దగ్గరి దారి కావడంతో గాజులపల్లితో పాటు నంద్యాల మండల పరిధిలోని పలు గ్రామాలకు చెందిన ద్విచక్ర వాహనదారులు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. దారి హెచ్చుతగ్గులుగా ఉండటంతో పాటు వెడల్పు లేకపోవడంతో వాహనదారులు ఎదురెదురుగా వచ్చిన సమయంలో కాలువలో పడిపోయే పరిస్థితి. ఈ నేపథ్యంలో అధికారులు స్పందించి సూచికలు ఏర్పాటు చేసి ప్రమాదాలను అరికట్టేలా చూడాల్సి ఉంది. ఇలా సిస్టమ్ పెట్టినారు.
నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ప్రజా ప్రయోజనానికి సంబంధించిన కీలక అంశంపై విస్తృత చర్యల అనంతరం ముఖ్యమైన తీర్మానం ఆమోదం పొందింది. పట్టణ అభివృద్ధికి దోహదపడే మాస్టర్ ప్లాన్ రోడ్ల ప్రతిపాదనపై కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా తమ అభిప్రాయాలను వెల్లడించారు. మున్సిపల్ కార్యాలయం వెనుక భాగంలో 40 అడుగులు 60 అడుగుల రహదారులు అలాగే చామకాల్వ నుంచి కుందు నది వరకు ప్రతిపాదించిన 60 ఫీట్ 40 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణానికి సంబంధించి స్థానిక రైతులు భూ యజమానులు స్వచ్ఛందంగా ఆర్డీపీ విధానంలో భూములు ఇవ్వడానికి ముందుకు రావడం చారిత్రక పరిణామంగా సభ్యులు అభివర్ణించారు. ఈ ప్రతిపాదిత రహదారులు నిర్మితమైతే వెనుక భాగంలో ఉన్న బలహీన వర్గాల కాలనీలు ప్రభుత్వ భూములు సమీపంలోని పవర్ స్టేషన్ కు మెరుగైన రహదారి సౌకర్యం కలుగుతుందని, దీని ద్వారా కనెక్టివిటీ పెరిగి భవిష్యత్ అభివృద్ధికి దోహదం చేస్తుందని కౌన్సిల్ అభిప్రాయపడింది. ఈ అంశాన్ని ముందుగా ప్రతినిధుల ద్వారా మున్సిపల్ కార్యాలయానికి సమర్పించగా అధికారులు దానిని అంగీకరించారు. అయితే అజెండాలో చేర్చకపోవడంతో ఎన్నికైన సభ్యులు స్పెషల్ నోటీస్ మోషన్ ద్వారా ఈ విషయాన్ని కౌన్సిల్ ముందుకు తీసుకువచ్చారు. మున్సిపల్ చట్టాల ప్రకారం అజెండాలో లేని అంశాన్ని కూడా మెజారిటీ మద్దతుతో చర్చకు తీసుకురావడానికి సభ్యులకు హక్కు ఉందని వారు స్పష్టం చేశారు. మన దగ్గర స్కోప్ లేదు అధ్యక్ష, ఎమర్జెన్సీ ఉంది కానీ టేబుల్ అజెండాకి కనుక మనకున్నటువంటి ప్రొవిజన్స్ ప్రకారంగా అది లేదనేసి మీ ముందు వస్తూ అధ్యక్ష, అదేవిధంగా ఇంకొక విషయం కౌన్సిల్ అనేది శాశ్వతమైనటువంటి కౌన్సిల్, దానికి వ్యాక్యూమ్ అంటే ఏం లేదు అధ్యక్ష. ఈ టర్మ్ 5 years అయితే కనుక వెంటనే స్పెషల్ ఆఫీసర్ గారు వస్తారు. సో ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్, అందువల్ల ఎక్స్పైరెంట్ ఏం లేదు. ఇదొక ప్రవాహం, ఒక ప్రవాహానికి ఫుల్ స్టాప్ అంటే ఏం లేదు అధ్యక్ష. ఇది కౌన్సిల్ మా టర్మ్ ఒక చివరి కౌన్సిల్ అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ప్రజలు వాలంటీర్లు స్వచ్ఛందంగా వచ్చి ముందుకు వచ్చి ఆర్టీపీలు ఇస్తామన్నప్పుడు ప్రజల రిప్రజెంటేషన్ ని గౌరవించాలి. కాబట్టి అధ్యక్ష, మేము అడుగుతున్నది, మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నది ఒకటే అధ్యక్ష, ఈ సబ్జెక్ట్ ని ఈ కౌన్సిల్ ద్వారా ఎగ్జామిన్ ఫీజిబిలిటీ ప్రపోజల్స్ మాత్రమే మేము కూడా అడుగుతుండేది అధ్యక్ష. అది ఫర్దర్ ఏమున్నాయో దాని తర్వాత దాంట్లోనే తెలుస్తాయి అధ్యక్ష. అందుకని అధ్యక్ష, ఈ టేబుల్ ఎజెండాని ఎగ్జాక్ట్ గా మేము చదివినట్టేనే మినిట్స్ లో రికార్డ్ చేయవలసిగా కోరుకుంటున్నాం అధ్యక్ష. మేము టోటల్ గా అన్ని ఇస్తున్నాం అధ్యక్ష, కావాలంటే మీకు కూడా అందజేస్తాం అధ్యక్ష. టోటల్ అన్ని ఆల్రెడీ సబ్జెక్ట్ ప్రిపేర్ కూడా చేసినారు అధ్యక్ష. ప్రిపేర్ సర్వే విత్ సర్వే నంబర్స్ అన్ని టోటల్ ఎగ్జాక్ట్ గా మేము వర్డ్ టు వర్డ్ ఇక్కడ ఉంది అధ్యక్ష. కావాలంటే మేము మీ దగ్గర పంపిస్తున్నాం అధ్యక్ష. దయచేసి ఇది మినిట్స్ లో ఎగ్జాక్ట్ గా వర్డింగ్ పెట్టాలని మేము కోరుకుంటున్నాం ఏదైతే మున్సిపల్ యాక్ట్ ప్రకారంగా అధ్యక్ష మేము మొత్తం ప్రొసీజరల్ ఫాలో చేసే మీ ముందుకు ఉంచినాం అధ్యక్ష. దయచేసి ఇది టేబుల్ ఎజెండాకి తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం అధ్యక్ష. మినిట్స్ లో ఎగ్జాక్ట్ గా అదే వర్డింగ్ పెట్టాలని కోరుకుంటున్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. ప్రాసెస్ ఎలా ఉందో చాలా ఉన్నాయి టెక్నికల్. ఏంటంటే ఈ ల్యాండ్ ఇష్యూస్ లో మేము చాలా జాగ్రత్తగా చేయాల్సిన ఆవశ్యకత ఉంది. దీన్ని గమనించాలని కోరుతున్నాం. ఒప్పుకుంటున్నాము. నంద్యాల పట్టణంలో మున్సిపల్ కౌన్సిల్ పదవి కాలం ముగియనున్న నేపథ్యంలో ఈరోజు జరిగిన కౌన్సిల్ సమావేశం భావోద్వేగ వాతావరణంలో సాగింది. గత 5 సంవత్సరాలుగా ప్రజాసేవలో నిమగ్నమైన కౌన్సిలర్లు తమ పదవి కాలాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా సమావేశం చివరి రోజు ప్రత్యేకంగా నిర్వహించారు. సమావేశంలో కౌన్సిలర్లు తమ అనుభవాలను, ప్రజలకు చేసిన సేవలను స్మరించుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. కొందరు కౌన్సిలర్లు ప్రజలతో ఏర్పడిన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కంటతడి పెట్టారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ శేషన్న, మున్సిపల్ చైర్పర్సన్ బాబుని ఆధ్వర్యంలో అన్ని కౌన్సిలర్లను ఘనంగా సత్కరించారు. వారి సేవలను ప్రశంసిస్తూ శాలువలు కప్పి స్మారక చిహ్నాలు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ కౌన్సిలర్లు గత 5 సంవత్సరాలలో పట్టణ అభివృద్ధికి చేసిన కృషి అభినందనీయం. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో వారు చూపిన కట్టుబాటు ప్రశంసించదగిందని తెలిపారు. మున్సిపల్ చైర్పర్సన్ బాబుని కూడా కౌన్సిలర్ల సేవలను కొనియాడుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా అందరూ సమర్థవంతంగా పనిచేశారు. భవిష్యత్తులో కూడా ప్రజాసేవలో కొనసాగాలని ఆశిస్తున్నారని పేర్కొన్నారు. సమావేశం చివరిలో అందరూ పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకుని మధు సంస్కృతులతో సమావేశాన్ని ముగించారు. చూడండి 1 సెకండ్ ఇలా చూడండి సార్, ఒక్క నిమిషం అన్నా. రైట్, థ్యాంక్ యూ. ఓకే పన్నా సార్ 1 సెకండ్.
వచ్చా కొంచెం వెనక్కి పెట్టుకున్నా సరే రైట్ థ్యాంక్ యూ కొంచెం మేమంటే కిందికి పెట్టు ఓకే షూర్ ఓకేనా కొంచెం మేమంటే కింద అలా కొద్ది ఫ్రంట్ ఇలా చూడండి నువ్వు రాలేనా నేను చెప్పాను అసలు మాట్లాడాను థ్యాంక్ యూ చెప్పండి మీరే చెప్పండి చెప్పండి కంప్లీట్ చేసుకోవడం జరిగినది. దానికి జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్సీపీ పార్టీకి గాని మా కౌన్సిల్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే సెంట్రల్ మరియు స్టేట్ ఫండ్స్ ద్వారా ఈ 5 సంవత్సరాలలో మనము దాదాపు 66 కోట్ల రూపాయల వర్కులను అంటే 219 వర్కులను ప్రవేశపెట్టడం జరిగింది. దాంట్లో 105 వర్కులను ఇప్పటికే మనం కంప్లీట్ చేశాము. దాదాపు 32 కోట్ల బిల్లులు గాని మనము ఈ కౌన్సిల్ ద్వారా వాళ్ళకి ఇవ్వడం గానీ జరిగింది. త్వరలోనే మిగతా వర్కులు గానీ కంప్లీట్ అవుతాయి. వాళ్ళకి అమౌంట్స్ గానీ శాంక్షన్ చేస్తామని తెలియజేసుకుంటున్నాము. అలాగే జనరల్ ఫండ్ లో దాదాపు 154 కోట్ల వర్కులను మనం ప్రవేశపెట్టడం జరిగింది. దాంట్లో 74 కోట్ల వర్కులు ఈ గౌరవ కౌన్సిల్ ద్వారా నంద్యాల పట్టణ అభివృద్ధిలో భాగంగా డ్రైన్స్ అయితేనేమి, పైప్ లైన్స్ అయితేనేమి, రోడ్స్ అయితేనేమి, ఇట్లా ప్రతి ఒక్కటి వాటర్ సప్లై కానీ, శానిటేషన్ కానీ, లైట్స్ లకు కానీ ఇట్లా సాధారణ నిధుల కింద 74 కోట్ల పైననే ఈ కౌన్సిల్ నంద్యాల అభివృద్ధికి కృషి చేసిందని ఈ రోజు గౌరవ కౌన్సిల్ ద్వారా గర్వంగా చెప్పగలుగుతున్నందుకు, అలాగే ఈ అందరికి కౌన్సిల్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ దాదాపు మనము ఈ 5 ఏళ్లలో కొన్ని వందల కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు నంద్యాల అభివృద్ధికి కృషి చేసినందుకు నిజంగా ఎంతో సంతోషంగా గర్వంగా ఉంది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతతో నాకు సహాయ సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికి మరి రాబోయే కౌన్సిల్ గాని ఇంకా చక్కగా ఇంకా అభివృద్ధికి కృషి చేసే విధంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ రాబోయే ఉగాది రంజాన్ శుభాకాంక్షలు నంద్యాల పట్టణ ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నా గౌరవ కౌన్సిల్ తరఫున. థ్యాంక్ యూ సో మచ్. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. నంద్యాలలో 5 ఏళ్లలో ప్రజలకు మున్సిపల్ కౌన్సిల్ ద్వారా మెరుగైన సేవలు అందించాం మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లు. నంద్యాల ప్రజలకు ఇంటి పన్ను బకాయిలపై వడ్డీ మొత్తంలో 50% వరకు రాయితీ కల్పిస్తున్నట్లు కమిషనర్ శేషన్న వెల్లడి. నంద్యాల మున్సిపల్ కౌన్సిల్లో ఉద్రిక్తత వాతావరణం. కౌన్సిలర్ కృష్ణమోహన్ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం. రాజకీయాలు నాకొద్దు అంటూ వెళ్లిపోయిన కృష్ణమోహన్. పేద ప్రజలకు అభయహస్తం ఇచ్చే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బాధిత కుటుంబాల సభ్యులకు అందజేసిన ఎన్ఎండి ఫిరోజ్, తాతిరెడ్డి, తులసిరెడ్డి. మున్సిపల్ కౌన్సిల్ సమావేశం చివరి రోజు సమావేశం భావోద్వేగ భరిత వాతావరణంలో ముగిసింది. గత 5 ఏళ్ల పాటు ప్రజలకు సేవలు అందించిన కౌన్సిలర్లు. నంద్యాల జిల్లా వ్యాప్తంగా అసాంఘిక చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై డ్రోన్ కెమెరాలతో నిఘా. బహిరంగంగా మద్యం సేవిస్తున్న వారిపై కేసు నమోదు. నంద్యాల టెక్కే ప్రాంతంలో అమృత పథకం పైప్ లైన్ పగిలిపోవడంతో తాత్కాలికంగా నీటి సరఫరాలో అంతరాయం. నీటి సరఫరా నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు.
నంద్యాల పొన్నాపురం కాలనీ నుంచి అయ్యలూరు మెట్టకు వెళ్లిన వాహనదారులు కేసీ కాలువ కట్టపై ప్రమాదకరంగా ప్రయాణం, అదుపు తప్పితే పెను ప్రమాదం. నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ప్రజా ప్రయోజనానికి సంబంధించిన కీలక అంశంపై విస్తృత చర్చ. పట్టణ అభివృద్ధికి దోహదపడే మాస్టర్ ప్లాన్ రోడ్ల ప్రతిపాదనపై కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా వెల్లడి. నంద్యాలలో 5 ఏళ్ల పాటు కౌన్సిలర్ల పదవి ముగించడంతో కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్లను ఘనంగా సత్కరించిన మున్సిపల్ కమిషనర్ చైర్పర్సన్ మాబున్నిసా. ఇదరస్ట్ బులెటిన్, మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.